అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీ ప్రార్థన రిక్వెస్ట్ నాకు తెలియచేయండి. బైబిల్లోంచి ఒక అద్భుతమైన మాట మనం ధ్యానం చేయబోతున్నాం. బండ సందులో సిద్ధపడిన దీపము. బండ సందులో ఎగిరే పావురం అని ఉంటుంది. బండ సందులో సిద్ధపడిన దీపము. నిర్గమకాండం 27:20 మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్న వాక్యం. ప్రదీపము అనగా ఒక దంచి తీసిన ఆయిల్, ఒలివల ఆయిల్. యేసు ప్రభు వారు బాప్తిసం పొంది వెలుపలికి వచ్చినప్పుడు అక్కడ ఒక పావురము ఆయన నెత్తి మీద, ఆయన శిరస్సు మీద వాలుతూ ఉంది. ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొంది అలా వెలుపలికి వచ్చారో పావురం వాలుతుంది. కానీ ఆదికాండం మనము 8:11 నోవాహు ఆ కిటికలను చేయి చాపినప్పుడు త్రుంచబడిన ఒలివల చెట్టు ఆకు పావురం నోట ఉండెను. అది ఏ పావురం? నల్ల పావురం. ఇక్కడ యేసు నీటిలోంచి వస్తున్నాడు, పావురం ఆయన శిరస్సు మీద వాలింది. అంటే యేసుక్రీస్తు ఒలివల మొక్కను పోలి ఉన్నాడు, ఆయిల్ని పోలి ఉన్నాడు. యేసుప్రభు వారు ప్రార్థన చేసిన అద్భుతమైన స్థలం పేరు ఒలివల తోట. ఒలివల తోట ఎవరిది? అరిమత యోసేపుది. అరిమత యోసేపు ఏం చేశాడు? ఒలివల ఆయిల్ ఆ దినాల్లో క్రీస్తు మొదటి శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా దాన్ని సరఫరా చేసేవాడు ఆయన. మరి అరిమత యోసేపు ఎంత ధనవంతుడంటే ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు. చెప్పాలి అంటే అరిమత యోసేపు అంత ధనవంతుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇప్పుడు ఉన్నారు, కానీ అప్పుడు మాత్రం అరిమత యోసేపుకి ఒలివల తోటలు ఉండేవి. అందులోంచి వచ్చిన కాయలు గానుగలో దంచి ఆ నూనె యావత్ ప్రపంచానికి పంపేవాడు. అందులో ఒక తోట యేసయ్యకి కేటాయించాడు. యేసుప్రభు ఆ తోటకి వెళ్ళి ప్రతి సాయంత్రం సమయంలో అక్కడికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయా ప్రదేశాలకు వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు యేసయ్య అదే ఒలివల తోటలో ఏం చేయబడ్డాడు? ఖైదీ చేయబడ్డాడు. ఎవరు ఖైదీ చేశారు? ఇజ్రాయేల్ ప్రజలు, యూదులే, సొంత ప్రజలే ఆయనను అప్పగించారు. ఆయన చంపడానికి వాళ్ళే చేతులు కలిపారు. ఇక్కడ రాస్తున్న వాక్యం కూడా అదే, ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము అంటే దంచి తీసిన నూనె యేసుక్రీస్తు అయితే ఆయన దంచబడాలంటే ఎవరి చేతిలోంచి రావాలి? ఇజ్రాయేల్ చేతిలోంచే రావాలి. అంటే ఇజ్రాయేలీలే ఆయన అప్పగించాలి. ఇజ్రాయేలీలే ద్వారాగా ఆయన చంపబడి ప్రధాన యాజకుల చేత ఆయన ఏం చేయబడాలి? చంపబడి 3వ దినాన తిరిగి లేవవలసి ఉన్నది. ఈ అద్భుతమైన ఘటన యేసుక్రీస్తులో జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవాది దేవుడు. ఈ సృష్టికి, సర్వ ప్రపంచానికి నిర్మాణికుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే. ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన త్యాగం పరిశుద్ధం, ఆయన చేసిన ప్రతిదీ పరిశుద్ధం. ఆయన ఎంత త్యాగం చేశాడు అని అంటే ఊహించలేనంత త్యాగం చేశాడు.
పరలోకాన్ని విడిచిపెట్టాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టని భూలోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నలగొట్టబడి దంచిన నూనె యేసు రక్తం. నూనె కాదు, రక్తం. మనిషి ఒక ప్రమిదలో నూనె వేస్తే వెలుగుతుంది, కానీ మనిషి రక్షించబడాలంటే పరిశుద్ధ రక్తం ఆవశ్యకం. ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ యేసుక్రీస్తు యొక్క ఆ పరమాత్మ యొక్క రక్తము ద్వారాగా మనిషి యొక్క జ్యోతి వెలిగించబడుతుంది. ఈ లోకంలో ఉన్న జ్యోతులు వెలిగించాలంటే ప్రమిదల్లో నూనె వెయ్యాలి. పూర్వం కిరసనలు వేసేవారు. మరి ఆయా పండగలు వచ్చినప్పుడు ప్రమిదల్లో కబ్బు నూనె వేస్తారు. కానీ అద్భుతం ఏంటంటే పరిశుద్ధ మందిరంలో ఇజ్రాయెల్ ప్రజలు అచ్చ ఒలివల నూనె, అచ్చ అనే మాట అక్కడ రాస్తుంది. అంటే స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. ఆ నూనెతో మాత్రమే ఆ దీపాన్ని ఆ మందిరంలో వెలిగించాలి. మందిరం అనగా మానవుని యొక్క శరీర ఆకారం. మందిరం అనగా మనిషి. నువ్వు నశించిపోతున్న పాపివి. ఈ లోకంలో నిన్ను ఎవరు రక్షించలేరు, నన్ను ఎవరు రక్షించలేరు. నన్ను రక్షించగలిగే సామర్థ్యం ఓన్లీ వన్ గాడ్, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు మాత్రమే. ఆయనకు 2 రంగులు కూడా ఉన్నాయి. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ప్రకటన గ్రంథంలో కూడా దేవదూతలు ఆయన వెంబడించినప్పుడు ఆయన రక్తంలో ముంచిన వస్త్రాన్ని ధరించినట్లుంది. దేవదూతలందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఆయన మాత్రం రక్తంలో ముంచిన వస్త్రాన్ని ధరించినట్లు మనకి ఆ గుర్రం ఎక్కి వస్తున్నట్లు మనకు రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. కానీ ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఇక్కడ మనము బండ సందులో సిద్ధపడిన దీపము. దీపం అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథంలో చాలా వివరంగా ఈ మాట రాసుంది. సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపము అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు నరుడు ఏం చేయబడాలి? ఈ ప్రపంచంలో మనిషి పాపము పోవడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. పోవో, నీ పాపాలు మరింత పెరిగిపోతాయి. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారా? వెళ్ళండి, మీ పాపాలు పోవు. మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా మీ పాపాలు పోవు. ఎందుకంటే పాపం పోవాలంటే పాపోహం పాపకర్మ తాహిమం కృపావాత్సల్య యేసుక్రీస్తు ఒక్కడే నీ పాపం కొరకు ఆయన ఏమర్పించాడు? తన రక్తాన్ని నీ కొరకు, తన ప్రాణాన్ని నీ కొరకు, తన జీవితాన్ని నీ కొరకు అర్పించాడు. దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఈ లోకంలో నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించలేరు. ఈ లోకంలో చివరి దాకా ప్రేమించేది యేసుక్రీస్తు ఒక్కడే. చివరిలో మోక్షానికి తీసుకెళ్ళేది యేసుక్రీస్తు ఒక్కడే. చివరిలో నీకు నీ జీవితానికి కావలసిన సంతోషాన్ని, సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు ఆ సమాధానం, ఎవరు ఇవ్వలేరు ఆ స్వస్థత, ఎవరు ఇవ్వలేరు ఆ రక్షణ. నీకు స్వస్థత కావాలా? యేసుక్రీస్తు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా నేనే మీ ముందు కనబడుతున్నాను. నేను ఒక రోగిని. బాల్యంలోనే 1980లో చచ్చిపోతాడు ఈ అబ్బాయి అని చెప్పారు. నా కోసమే చెప్పారు. నేను విన్నాను ఆ మాట. మా అమ్మ రోజు ఏడ్చేది. అమ్మ ఎందుకు ఏడుస్తావు అంటే ఏం చెప్పేది కాదు. నాకు తెలుసులే అమ్మ అనివ్వండి. అనుకోకుండా యేసుక్రీస్తు దొరికాడు. ప్రభువుని ఎప్పుడైతే నమ్మాను, నేను చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? నా బ్లడ్ మారిపోయింది. నాకు గుండెకాయ లేదు, చిన్న గుండెకాయ ఉంది. నాకు చాలా ఆవేశం వచ్చేది. కొంచెం దూరం నడుస్తూ చాలా ఆవేశపడేవాడిని అనివ్వండి. మీకు తెలుసా, నేను బొంబాయి నగరం వెళ్ళాక 100 కిలోమీటర్లు ఆగకుండా నడిచాను. బొంబాయి నగరం వెళ్ళాక 20 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టాను. నేను ఇప్పుడు కూడా నడుస్తాను, పరిగెడతాను. నాకు ఆవేశం లేదు, కొలెస్ట్రాల్ కూడా లేవు. చాలా హ్యాపీగా నేను ఉన్నాను ఇప్పుడు. ఎందుకో చెప్పంటారా? యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో చూడండి. నా గుండెను మార్చాడు, నా రక్తాన్ని మార్చాడు. నల్లని నా రక్తాన్ని ఎర్రగా మార్చాడు, స్వచ్ఛంగా మార్చాడు. పాడైన నా గుండెను కొత్త గుండె పెట్టాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. ఎంతకాలం బ్రతికాను? ఎప్పుడు చచ్చిపోవాలి? 1980లో చచ్చిపోవాలి. మరి ఎన్ని సంవత్సరాలు దాటొచ్చాను? 44 సంవత్సరాలు దాటొచ్చాను. అంటే ఇంచుమించుగా 45 సంవత్సరాలు బతికిపోయాను నేను. కారణం ఏమిటి? యేసుక్రీస్తు నా కొరకు చిందించిన రక్తం నన్ను బ్రతికించింది. యేసుక్రీస్తు నా కొరకు చిందించిన రక్తం నన్ను విమోచించింది, నన్ను కడిగింది, నాకు ఆరోగ్యం ఇచ్చింది, నన్ను సజీవునిగా ఉంచింది, నన్ను ఆశీర్వదించింది. నేను యేసుప్రభుని నమ్ముకున్నాక నన్ను ఇంట్లోంచి వెలివేశారు. రోజు ప్లాట్ఫార్మే పడుకునేవాడిని. ఈరోజు
దరిద్రులకు కష్టాలు ఏంటో నాకు ఇట్టే తెలుసు. అందుకని నేను దరిద్రులకి, పేదలకి ఎప్పుడు కూడా నేను సహాయపడుతూ ఉంటాను. నాకున్నంత దాంట్లో ఎంత ఉంటే అంత సహాయం చేస్తాను. నేను తిన్నానా లేననేది నాకు ముఖ్యం కాదు, అవతల వాడు తిన్నాడా లేదా అనేది నాకు ముఖ్యం. ప్రియులారా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దంచబడిన రక్తములో ఏం కలిగింది? ఇక్కడ ఏం కలిగింది అని అంటే 1 పాయింట్, లూకాసు వార్త 1:35. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. అంటే నీలో వెలుగే ఉంది. నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు బ్రతుకుండడమే వెలుగు. కానీ బ్రతుకున్న నీవు చచ్చిపోకూడదు కదా. నువ్వు బ్రతుకున్నది యేసుక్రీస్తు కృప వల్ల, నువ్వు బ్రతుకుతున్నది యేసుక్రీస్తు కృప వల్ల. నీకు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, హోదా ఉంది, ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఎవరి వల్ల? యేసుక్రీస్తు కృప వల్ల. అయితే నీలో చీకటి ఉంది అంటే ఆ చీకటి ఏం చేస్తుందంటే, చీకటి ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు గుడికి వెళ్ళవు. అవునా? యేసుప్రభు నమ్మలేని వాళ్ళు జీవితాలు చీకటి ఉంది. నాకు యేసుప్రభు వద్దండి అంటే చీకటి ఉంది అతనిలో. చీకటి ఏం చేస్తుంది? వెలుగు దగ్గరికి వెళ్ళనివ్వదు. చీకటి ఎప్పుడు కూడా వెలుగు నమ్మనివ్వదు. యేసుప్రభు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే చీకటి ఉంది అతనిలో. చీకటి అతనిలోంచి మాట్లాడుతుంది, అతను మాట్లాడడం లేదు, చీకటే మాట్లాడుతుంది. యేసుప్రభు దేవుడు కాదండి, యేసుప్రభు ఎలా దేవుడు అయ్యాడండి అంటారు. అంటే మరి ఇప్పుడు నేను అతన్ని కూడా నేను ప్రశ్నిస్తాను, అయితే నీ దేవుడు ఎవరు? అప్పుడు నువ్వేమంటావు? నాకు పలానా దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడు అని అనుకుంటున్నావు కదా, మంచిదే. కానీ అతని టెస్ట్ నువ్వు చదివితే నువ్వు అన్నందుకు సిగ్గుపడతావు. అతను ఎవరైనా కావచ్చు, నువ్వు ఎవరినైతే నమ్మేవో అతని కోసం నువ్వు తెలుసుకుంటే సిగ్గుపడతావు. నేను ఎందుకన్నా మాట అనిపిస్తుంది నీకు. కానీ యేసుక్రీస్తు దేవుడు అనడానికి నా దగ్గర 1,000,000 ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో నువ్వు ఏ దిశకి వెళ్ళా యేసుక్రీస్తు అక్కడే దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు లేడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను విమోచించడానికి మన పాపముల యొక్క క్రయధనాన్ని ఆయన చెల్లించి పాపపు బానిస సంఖ్యల నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తం వలన నేను విమోచింపబడ్డాను. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకొను. అంటే నువ్వు యేసుప్రభుని నమ్మకుండా ఉంటావేమో చూసుకో. యేసుప్రభుని వద్దంటది నీలోని చీకటి, జాగ్రత్త. తర్వాత నువ్వు వెళ్ళేది చీకటికి, మళ్ళీ వెలుగు ఎప్పుడు చూడవు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయేవనుకో చీకట్లో ఉంటావు, పాతాళంలో ఉంటావు, లేదా నరకంలో ఉంటావు. మళ్ళీ వెలుగు చూడలేవు, వెలుగులోకి రాలేవు. కానీ అది యుగయుగాలు, 1,000,000 సంవత్సరాలు కాదు, యుగయుగాలు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. కాబట్టి జాగ్రత్త. యేసుప్రభు దేవుడు కాదు అని అన్న మనసు నీలో ఉందా? దాని నుంచి విడుదల పొందు. యేసుప్రభుని గుడికి వెళ్లకుండా నీ మనసు నిన్ను బంధిస్తుందా? జాగ్రత్త. అది చీకటి. గుడికి వెళ్లకుండా చేసేది చీకటి. నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, మళ్ళీ గుడికి వెళ్ళడం మానేసావు, అది చీకటి. నీలో చీకటి వచ్చిందనుకో గుడికి వెళ్ళలేవదు. నీలో చీకటి ఎప్పుడైతే లోపించిందో, ప్రవేశించిందో, చందా ఇవ్వలేదు. యేసుప్రభు అంటే కోపం వచ్చేది చీకటికి వెలుగుకి పడదు. చీకటి ఎప్పుడు కూడా కోపపడుతుంటుంది. యేసుప్రభు దేవుడు ఎందుకు? నేను దేవుడికి చందా ఇవ్వను, నా ఇష్టం. ఇది చీకటి మాట్లాడుతుంది నీలోంచి. నీలో దెయ్యం ఉందన్నమాట. చీకటి అనే దెయ్యం ఉంది, గాలి అనే దెయ్యం ఉంది. అది గుడికి వెళ్ళనివ్వదు, వాక్యం విననివ్వదు, బైబిల్ చదవనివ్వదు, మోకరి నుంచి ప్రార్థన చేయనివ్వదు, ఆరాధనకి వెళ్ళనివ్వదు. ఆరాధనలో అందరూ ఆరాధన చేస్తారనుకోండి, వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంటారు, ఇలా చూస్తుంటారు. అంటే అర్థం ఏంటి? చీకటి ఉంది ఆ వ్యక్తిలో. ఏ వ్యక్తిలో అయితే చీకటి ఉంటుందో వాళ్ళు ఆరాధనలు ఏకీవించరు, కళ్ళు తెరిచి చూస్తారు. ఏ వ్యక్తిలో చీకటి ఉందో వాళ్ళు సెల్ ఫోన్ వదిలిపెట్టలేరు. చీకటి ఉంది కాబట్టి సెల్ ఫోన్ వదిలిపెట్టలేరు. సెల్ ఫోన్ టచ్లో ఉన్నారంటే చీకటి ఉంది. సీరియల్ చూస్తున్నారంటే చీకటి ఉంది. చీకటి సీరియల్ వైపు నడిపిస్తుంది, సినిమాల వైపు నడిపిస్తుంది, సెల్ ఫోన్ వైపు నడిపిస్తుంది. చీకటి చాలా భయంకరమైన పాతాల అగాధం కంటే నిలవనీయని పాతాల్లో తీసుకెళ్ళిపోతుందన్నమాట. చీకటి ఉన్నవాళ్ళు కోపపడుతుంటారు, చీకటి ఉన్నవాళ్ళే బాధపడుతుంటారు, చీకటి ఉన్నవాళ్ళు చిరాకు పడుతుంటారు. చీకటి ఉంది, అబద్ధాలు ఆడతారు. చీకటి ఏ వ్యక్తులైతే ఉందనడం రుజువు ఏంటి తెలుసా అండి? చెప్పిన మాట వినడు, అదే చీకటి. లేచి ప్రార్థన చేయమని నేను చేయను, అది చీకటే. చేయనన్న చూసారా? చీకటి. అది గుడికి వెళ్దాం పద, రాను, అది చీకటే. కోపపడతావు ఎందుకు? కోపపడుతుంది చీకటి. అమ్మ మాట వినదు, నాన్న మాట వినదు, సమాజం మాట వినదు, యేసై మాట వినదు, దైవజనులకు లోబడదు. దైవజనుడు అంటే కోపం, చిరాకు. ఎందుకని? చీకటి ఉంది. పలానా దైవజనుడు కరెక్ట్ కాదు. కరెక్టే, అందరూ దైవజనులు ఒకటి కాదు కదా. ఎవరో ఒక దైవజనుడు చిన్న తప్పు చేశారని అది మనసులో పెట్టుకొని అందరినీ తిడతారా? సరే,
మీ ఇంట్లో ఒకళ్ళు తప్పు చేశారని చెప్పి అందరిని తిడతావు, నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని అమ్మని తిట్టారు ఎవరన్నా, మరి నీకు కోపం రాదా? ఎందుకని? నీకు అమ్మంటే ఇష్టం, నాన్నంటే నీకు చాలా ఇష్టం. మరి అమ్మని తిడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా, నీకు కోపం వచ్చేది కదా. మరి అలాగే సేవకులు వేరువేరు, విశ్వాసులు వేరువేరు. వాక్యం ఒకటే, ఉంటారు కొంతమంది అలాగని చెప్పి నువ్వు దేవుడి మీద అడుగుతావా? అలగకూడదు. నువ్వెప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేశాడు అనుకుంటే ఆ వ్యక్తి నువ్వు ప్రేమించడం వల్ల తప్పు తెలుసుకొని పాస్టర్ గారిని కూడా మార్చే టాలెంట్ నీ దగ్గర ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ ప్రేమ ఏం చేస్తుంది? చెడిపోయిన మనిషిని కూడా మారుస్తుంది. నీ ప్రేమ అనేది చెడ్డ వ్యక్తిని కూడా మంచిగా మార్చేస్తుంది. తెలుసా విషయం నీకు? ఆ వ్యక్తి చెడిపోయాడని అన్న దానికంటే నువ్వు ప్రేమించి చూడు, నువ్వు కరెక్ట్ అమ్మా, నేను గతంలో చేసిన తప్పు నిజమే, కానీ నా తప్పు నేను తెలుసుకునేటట్లు నీ ప్రేమ నా తప్పును తెలుసుకునేటట్లు చేసింది. నీ ప్రేమ గొప్పది, నేను ఓడిపోయినని పాస్టర్ గారు కూడా నీ కళ్ళ ముందు తలదించి. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, అన్నీ ఓడిపోతాయి. క్రీస్తు ప్రేమ ఓడిపోదు, క్రీస్తు రక్షణ ఓడిపోదు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత ఎప్పుడు ఓడిపోదు. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే, ఆయన ఎప్పుడు నీతిమంతుడే, ఆయన రక్తము నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది. ఇది ఖచ్చితం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా రేపు తీర్పులో కూడా నిన్ను నన్ను నిలబెడుతుంది. ఈరోజు చెప్పిన ఈ వాక్యం నిజం, నా కొడుకు చెప్పింది నిజమని ఆ వాక్యమే నిన్ను ఏం చేస్తుంది? నేను నిలదీస్తుంది. ఈరోజు నేను చెప్పే వాక్యము క్రీస్తు కొరకు నేను మాట్లాడుతున్నాను. ఎందుకు తెలుసా? ఆ క్రీస్తే నా కొరకు మరణించకపోతే, ఆ క్రీస్తే నన్ను రక్షించకపోతే, ఆ క్రీస్తే నన్ను విమోచించకపోతే నేను ఎప్పుడో మట్లో మన్నైపోదును, నన్ను ఎప్పుడో మర్చిపోయేవారు. దేవుని స్తోత్రం. అందుకనే నాలో వెలుగు ఉంది. నీలో ఉందా వెలుగు? అయితే వెలుగు అంటే ఏంటో తెలుసా? ప్రేమ. వెలుగు అంటే ఏంటో తెలుసా? క్షమించి మర్చిపోవడం. వెలుగు అంటే అవతల వ్యక్తి తప్పు చేసినా నువ్వు క్షమించాలి, రెండోది మర్చిపోవాలి, అది వెలుగు. అంతేగా ఆడు చేసిన తప్పు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఊరుకోను, నువ్వు క్షమించవచ్చు, నేను క్షమించను అని అంటే అది ప్రేమ కాదు, అది నిజమైన వెలుగు కాదు, అది చీకటి అన్నమాట. చీకటి నీలో ఉంది అని అంటే మర్చిపోకపోవడమే చీకటి. వాళ్ళందరూ నీ ఎడలు తప్పు చేశారు కదా, క్షమించి మర్చిపో. మరి యేసుప్రభు కూడా నీ తప్పులు క్షమించి మర్చిపోయాడు కదా. మత్తయి సువార్త 18 చివరి వచనం చదువు. నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే నేను నిన్ను క్షమించడం రాస్తుంది. హృదయపూర్వకంగా యేసు మనల్ని క్షమించాడు, సిలువలో త్యాగం చేసి ప్రాణం పెట్టి నిన్ను నన్ను క్షమించాడు. నువ్వు కూడా హృదయపూర్వకంగా క్షమించే మర్చిపో, అప్పుడు దేవుడు నీకు కార్యం చేస్తాడు. అంతవరకు చేయడు. బైబిల్లోని అద్భుతమైన వాక్యం ప్రకటన 3:2 జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే నువ్వు బ్రతుకుతున్నప్పుడు చలిస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు అనడానికి నిర్వచనం ఏంటో తెలుసా? నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ప్రేమించడమే. అది నీలో జీవం ఉందన్నమాట. క్రీస్తు నిన్ను ఎందుకు ప్రేమించాడు తెలుసా? నువ్వు ఆయన ప్రేమించలేదు, నువ్వు ఆయన ఎత్తుక్కోలేదు, నువ్వు ఆయన కొరకు రాలేదు, ఆయన నీ కోసం వచ్చాడు. నువ్వు ఇంకా పుట్టలేదు, అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడు. తల్లి గర్భంలో పిండంగా వేగ మునిపే నువ్వు నా కూతురువు, ఇతడు నా కొడుకు, నా కొరకు సాక్షిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నేను వీళ్ళు దీవిస్తానని దేవుడు నేను ప్రత్యేకించుకున్నాను. కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే నువ్వు మొన్న యాక్సిడెంట్లో చచ్చిపోవాలి, మొన్న వ్యాధి వచ్చినప్పుడు నువ్వు అసలు చచ్చిపోవాలి, కరోనాలో చచ్చిపోవాలి నువ్వు. కానీ దేవుడు నేను బ్రతికించాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావని, పరిశుద్ధంగా జీవిస్తావని, యథార్థంగా నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావని నేను బ్రతికించాడు. నీ కాళ్ళ ముందే కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? నువ్వు బ్రతుకున్నావు. నువ్వేం పెద్ద గొప్పోడువా? నువ్వు గొప్పదానివా? కాదు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను అలాగే ఎంపిక చేశాడు, నీకు కూడా కృప ఇచ్చాడు. నాకే కాదు, నీకు కూడా ఇచ్చాడు. ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఏముండాలి? పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి, నిరీక్షణ ఉండాలి, త్యాగం ఉండాలి. ఇలాంటివి ప్రార్థనలు చేయాలంటే తెలుసా, మా కోనసీమ ప్రదేశాల్లో అందరూ సెల్ ఫోన్లు కట్టేస్తే నేను ఒక్కడే సెల్ ఫోన్ ఆన్ చేసి ప్రార్థన చేసేవాడిని, ఫోన్ చేసి మరి ప్రార్థన చేసేవాడిని. చాలా సంతోషపడేవారు. నీ కోసం కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు. నీ కోసం కూడా నువ్వు నాకు ఫోన్ చేస్తే వెంటనే నేను నీతో మాట్లాడతాను. నీ హృదయంలో ఉన్నది ఏంటో కూడా నేను చెప్పగలను, నీ స్థితి ఏంటో కూడా నేను చెప్పగలను. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు మార్పు ఇస్తాడో, ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడో, ఎప్పుడు నువ్వు గెలుస్తావు కూడా నేను చెప్పగలను. అలాంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఒక అనాథనే, నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదు, కానీ దేవుని కృపను బట్టి నేను గొప్పవాడిని అయ్యాను అంతే. సహోదరుడా, సహోదరి, నువ్వు గొప్పదానవు, మర్చిపోకు. నువ్వు గొప్పవాడువు, గొప్పదానవు. నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నావు? అదే నీ తప్పు. బైబిల్ వాక్యంలో చాలా స్పష్టమైన మాట రాసింది. ప్రకటన గ్రంథం 2:5 మీ మారు మనసు పొందితేనే సరి,
లేని ఎడల నీ దీపమును దాని చోటు నుండి తీసివేతును. దీపం అనగా ఏంటో తెలుసా? దీపం అనగా నీ ప్రాణం. నువ్వు మార్పు చెందితే నీ దీపాన్ని ఉంచుతాను. నీ మనసు మార్చుకో. నువ్వు అందరిని ప్రేమించు. నిన్ను ఎవరు ద్వేషించారు వాళ్ళని ప్రేమించు. నిన్ను ఎవరు నిందించారు వాళ్ళని ప్రేమించు. నీకు ఎవరు అన్యాయం చేసిన వాళ్ళని ప్రేమించు. నీ కోసం చెడ్డగా ఎవరితో చెప్పారు వాళ్ళు ప్రేమించు. వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకుంటారు. ఇది ఖచ్చితం. ఎందుకంటే బైబిల్లో చెబుతున్న మాట ఏంటో తెలుసా? పరమగీతము 2వ అధ్యాయం 14 వచ్చిన బండ సందులో ఎగురు నా పావురమా, పేట బేటలను ఆశ్రయించు నా పావురమా. యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసు? ఇక్కడ దైవ ధ్యానంలో ఉన్న సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా యేసుప్రభు సిలువకి వెళ్ళడానికి ఇంకా 800 సంవత్సరాలు ఉన్నాయి. ముందుగానే మాట్లాడుతున్నాడు. ఏమని? బండ సందును ఆశ్రయించు నా పౌరం. పౌరం అంటే సంఘం. పౌరం అంటే ఈ వాక్యం వింటాను నువ్వే. ఓ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటాను నువ్వు ఒక పౌరాన్ని పోల్చినాడు దేవుడు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటున్నాడు? ఎక్కడ రమ్మంటున్నాడు? బండ సందులకు రమ్మంటున్నాడు. బండ సందు అంటే క్రీస్తు గాయాలు, క్రీస్తు పడిన శ్రమలకు నువ్వు వెళ్ళాలి. నిష్పక్షపాతంగా క్రీస్తుని కొట్టలేదా? నిష్పక్షపాతంగా పౌలుని కొట్టలేదా? పౌలుని కొట్టి బండలు వేసి జైల్లో పెట్టలేదా? భూకంపం రాలేదా? అలాగే నీకు వచ్చిన శ్రమలో నువ్వు నిలబడితే నీ ముందు కూడా భూకంపాలు ఎవరికి వస్తాయో తెలుసా? నేను నిందించిన వాళ్ళ జీవితాల్లో భూకంపాలు వస్తాయి. వాళ్ళు మారు మనసు పొందుతారు. ఇది పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడే మార్పు చెందు. ఇప్పుడే బండ సందులోకి రా. బండ సందు అనగా క్రీస్తు. నువ్వు క్రీస్తు కూతురు మర్చిపోకు, క్రీస్తు కొడుకు మర్చిపోకు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చించాలని, నిన్ను గణపరచాలని. నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడే గెలిపిస్తాడు దేవుడు నిన్ను. నువ్వెక్కడైతే పడిపోయావో అక్కడే నిలబెడతాడు. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఒక్కడే. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు పడిపోయావో, ఎక్కడైతే నిన్ను నిందించారో అక్కడే నిన్ను ఒలివ మొక్కలాగా పౌరంలాగా పెట్టి నిన్ను గణపరచాలి, ఆశ్రయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 5వ అధ్యాయం పరమగీతం 10వ వచనం నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ధవలం అనగా తెలుపు, తెల్లని వాడని క్రీస్తు యేసు అని అర్థం. అంటే నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అంటే యేసుక్రీస్తు 2 కలర్స్ ఉన్నాయి. 1 వైట్ అంటే పాపం లేనివాడు, 2 ఎరుపు నీ కొరకు మరణించిన వాడు. ఇక భూలోకంలో ఎవరికైనా దేవతలకైనా ఒకే కలర్ ఉంటుంది, కానీ యేసుక్రీస్తు 2 కలర్స్ ఉన్నాయి. 1 పరిశుద్ధుడు, ధవలం అనగా తెలుపు, 2 ఎరుపు. అంటే నీ కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఆయన ఎర్రని వాడుగా మారాడు. నీ కొరకు మారాడు ఆయన. కాబట్టి నిన్ను కూడా రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినప్పుడు నిన్ను ఒక నిందిస్తే పెద్ద గొప్ప ఏముంది? నిందించిన నిందకు ప్రతిగా నీకు ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఇక్కడ అద్భుతంగా మత్తయి సువార్త 3:16 యేసు బాప్తిజం పొందిన చోట ఏమొచ్చి పావురు వచ్చి వాలింది. కాబట్టి ఈరోజు పావురం అనే వాక్యము నీ దగ్గరకు వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను పౌరులకు మార్చాలని, నిన్ను అలా సంతోషకరమైన జీవితంతో నేను నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట మత్తయి సువార్త 9:27 2 గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అంటే చూడండి, యేసు ప్రభు ఒలివల కొమ్మ, ఒలివల చెట్టు, ఆయన ఒలివల నుంచి వచ్చిన ఆయిల్. ఇప్పుడు దావీదు కుమారుడని కరుణించు అంటే దావీదు కూడా యేసుక్రీస్తులో అంటుకట్టబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క చెట్లో కొమ్మ ఎవరు? అంటుకట్టుబడింది ఎవరు? దావీదు. అందుకని దావీదు వంశం నుంచి క్రీస్తు వచ్చాడు. ఎలాగైతే దావీదు వంశం క్రీస్తు వచ్చాడో అందుకని ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అంటున్నారు. అలాగే యేసుక్రీస్తు కుమారుడా మా కొరకు ప్రార్థన చేయమని నిన్ను కూడా అడుగుతారు. యేసుక్రీస్తు కుమార్తె మా తల్లి నా కోసం ప్రార్థన చేయవా, నేను రక్షించబడ అని నిన్ను అడుగుతారు. నీవు ఆయనలో అంటు కట్టబడాలి. కాబట్టి కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు ఒలివ చెట్టు అయితే దావీదు ఒలివ చెట్టుగా మారిపోయాడు. ఎందుకని? వేకువజామున లేచి ఆరాధన చేసేవాడు, వేకువజామున లేచి ప్రార్థన చేసేవాడు. వేకువజామున చేసే ప్రార్థన అలవాటు ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో క్రీస్తు జన్మిస్తాడు, వారికి శాంతి సమాధానం ఇస్తాడు. ఇక్కడ దావీదు నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. కానీ గుడ్డివారు ఏమన్నారు? దావీదు కుమారుడు నన్ను కరుణించన్నారు. ఒకసారి నువ్వు పోల్చుకుంటే అంటే క్రీస్తు నామములో నువ్వు అద్భుతాలు చేయాలి. ఈరోజు క్రీస్తు నామములో నీకు ఎన్నో కృపవరాలు ఉన్నాయి.
నీకు దేవుడు ఇచ్చాడు, కృపావరాలు పక్కన పెట్టావు. నీకు వచ్చిన శ్రమను బట్టి, కష్టాలను బట్టి పక్కన పెట్టి మనుషుల వైపు చూస్తున్నావు. చూడకో, సామర్థ్యం వైపు చూడకో, నీకున్న టాలెంట్ వైపు చూడకో, దేవుని వైపు చూడు, వాక్యం చదువు. నీకున్న కృపావరాలు ఎక్కడికి పోలేదు, నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు ఇప్పుడు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిర్గమకాండంలో మనం నేర్చుకుంటున్నాం 27, 20లో, మరియు ఆ దీపం నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. కాబట్టి ఈరోజు ఈ నూనె యేసుక్రీస్తు అయితే అందులోంచి వచ్చింది కొమ్మ, దావీదైతే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు అనేకులు స్వస్థపరచబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న నీవు నేను కూడా ఒలీవల కొమ్మల్లో ఒక చిన్న కొమ్మ నువ్వైతే మరొక కొమ్మ నేను. మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పావురం అంటున్నాడు. బండ సందులో ఎగురు నా పావురం అంటున్నాడు. అంటే మనల్ని బండ సందులోకి రమ్మంటున్నాడు. బండ సందు అంటే శ్రమలు, అవమానాలు, కష్టాలు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు? వీటి వల్ల నీకు కిరీటం ఉంది, ఆశీర్వాదం ఉంది. దీనివల్ల నువ్వు మహిమ తేజస్సుకు మార్చబడతావు. బండ సందులోకి ఎప్పుడైతే వెళ్తావో మహిమ తేజస్సుగా మార్చబడతావు. బండ సందు అంటే చెప్పన, నిష్పక్షపాతంగా నేను తిడుతూ ఉంటారు, ద్వేషిస్తుంటారు, నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, తిడుతుంటారు. నువ్వు ఎవరిని ఏమన్నావు? అందరిని ప్రేమిస్తావు, నువ్వు అందరి కోసం ప్రార్థన చేస్తావు, అన్నీ మర్చిపోతావు. కానీ వాళ్ళు అన్నీ రెచ్చగొడుతూ ఉంటారు, నిన్ను రెచ్చగొట్టి నిందిస్తూ ఉంటారు. అదే బండ సందు అంటే. నువ్వు ఓర్చుకోవాలి. నువ్వు చూసి చూడలేనట్టు, విని వెళ్ళలేనట్టు పక్కన పెట్టేసి వాళ్ళ కోసం తదేకంగా ప్రార్థన చేసుకుంటూ స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు నిన్ను ఎగిరే పౌరంగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ దీపం ఏం చేయబడుతుంది? బండ సందులో సిద్ధపడిన దీపం. అంటే నువ్వు ఏమైపోతావు? నువ్వే ఒక దీపం. నువ్వు వెలిగించబడి అనేకులను వెలిగించడానికి దేవుడు నిన్ను వాడుకును గాక. నువ్వు వెలిగించబడి అనేకులు దేవుని వైపు నడిపిస్తావు. నువ్వు ఒక గొప్ప జ్యోతిగా దేవుడు నిన్ను మార్చును గాక. అందుకనే నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నీ దీపాన్ని దాని చోటు నుండి తీసేస్తాను. దేవుడు నీ జ్యోతిని తీయకుండా ఇప్పుడే వెలిగించి అభిషేకించి బండ సందులోకి ఎగిరింప చేయనట్లు నేను నీ కోసం ప్రార్థించబోతున్నాను. దేవుడు ఈ వాక్యం నీ జీవితంలో ఆస్వాదించను గాక. పరిశుద్ధుడు ఈ వాక్యం బిడ్డలు దీవించాడు. బండ సందులో ఎగురు నా దీపమా అంటున్నాం. కాబట్టి మేమందరం కూడా వెలిగించబడి నీ బండ సందులో ప్రయాణం చేస్తున్న బిడ్డలు, మా సహోదరులు, సహోదరులు, దైవజనులు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను కష్టాల నుంచి వెళ్తున్నారు. బండ సందనగా కష్టాలు, అవమానాలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇందులోంచి వెళ్తున్నాను. అని బిడ్డలకు సహాయం చేయండి, ఆరోగ్యం తెచ్చండి, ఆర్థికంగా సహాయం చేయండి. వీరి సంఘాన్ని దీవించండి, వీరి కుటుంబాన్ని దీవించండి, వీరి కుటుంబ సరిహద్దులు, సంఘ సరిహద్దులు విశాలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచండి, వెలిగించండి, మహిమ ఘనత పొందండి. యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థించి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పెట్టి అలజడి అనగగొట్టి, తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక. యేసులో కొనసాగెదన్, యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్.